26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పాన్ ఇండియా హీరోలు ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించే సాహసం కూడా చేయరు. కానీ ఈ విషయంలో డార్లింగ్ ప్రభాస్ మాత్రం డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. ఒకేసారి 3-4 సినిమాల్ని లైన్ లో పెట్టి జోరు చూపిస్తున్నారు. అసలు ఇంత రిస్క్ చేయడం వెనుక ప్రభాస్ స్ట్రాటజీ ఏంటి? డార్లింగ్ ప్రభాస్ ప్రెజెంట్ 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాల షూటింగ్స్ ప్యారలల్ గా జరుగుతున్నాయి. ప్రభాస్ కూడా 3 సినిమాల షూటింగ్స్ కి ఆన్ అండ్ ఆఫ్ గా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభాస్ స్ట్రాటజీ ఏంటన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఫ్యాన్స్. మిగతా హీరోలు ఒక సినిమా తర్వాత ఒక సినిమా జాగ్రత్తగా చేస్తుంటే ప్రభాస్ ఒకేసారి 3 సినిమాలు ప్లాన్ చేయడం వెనుక సీక్రెట్ ఏంటని మాట్లాడుకుంటున్నారు. ఫౌజీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేయడంతో డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేస్తున్న స్పిరిట్ సినిమాని షార్ట్ గ్యాప్ లో 2027 మార్చ్ 5న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. కల్కి 2ని కూడా 2027లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు. రిలీజ్ల మధ్య గ్యాప్ తగ్గించేందుకు ప్రభాస్ ఇలా ఒకేసారి 2-3 సినిమాల్లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మిగతా పాన్ ఇండియా హీరోలతో పోలిస్తే ప్రభాస్ సినిమాలే త్వరగా రిలీజ్ అవుతున్నాయి. ఒకేసారి 2-3 సినిమాలు సెట్స్ మీద ఉండడం వల్లే ఇది సాధ్యమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే రిస్క్ అయినా ఇలా పారలల్ షూటింగ్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రభాస్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.